దేశాన్ని ఏలుతున్న పార్టీ సంబంధించిన రాష్ట్ర పగ్గాలు దక్కుతాయంటే ఎవరికైనా ఆశగా ఉండదా చెప్పండి? ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా, బలమైన సామాజిక వర్గం తోడుగా ఆయన కూడా అదే పని చేశారు. పదవి పక్కా, ప్రకటనే తర్వాయి అన్నట్టుగా జరిగిన ప్రచారం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. కానీ అందరూ ఒకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలిచింది. మరి ఇప్పుడు ఆయన ఏమైనా ఫీల్ అయ్యారా? ఏమో తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతుంది మరి. అధ్యక్ష పదవిపై ఆశలు అడియాసలయ్యాయి. ఈటెల చిన్నబోయారా? అధిష్టాన నిర్ణయం బాధపెట్టిందా? అదిగో ఇదిగో అంటూ జరిగిన ప్రచారం తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల విషయంలో తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే ఆ సస్పెన్షన్ తెర దించడమే కాదు, అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని తెర మీదకి తెచ్చి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అధ్యక్ష మార్పు కసరత్తు మొదలైన కాడ నుంచి ఎంతో మంది సీనియర్ల పేర్లు తెర మీదకి వచ్చాయి. ఎంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నా చివరాఖరికి బీసీ కోటాలో ఈటెల రాజేందర్ లేక ధర్మపురి అరవింద్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమన్న మాట వినిపించింది. ఈ కన్వెన్షన్లోనే ఈటెలకు కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ముచ్చట కూడా వినిపించింది. దీంతో పదవి వస్తే ఎందుకు వద్దనుకుంటాం అన్నట్లుగా ఆయన సైతం భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకే అధిష్టాన నిర్ణయంతో ఇప్పుడు ఎవరెంత బాధపడుతున్నారో తెలియదు కానీ ఈటెల మాత్రం కాస్త ఎక్కువనే హర్ట్ అయినట్టు తెలుస్తోంది. కొత్త బాస్ రామచంద్రరావు అభినందన సభలో ఆయన ముఖంలో కనిపించిన తీరు ఇలాంటి చర్చకే తావిస్తుంది మరి. ఆ సభలో కిషన్ రెడ్డి అద్భుతంగా ప్రసంగిస్తే మంచి వక్తగా పేరు ఉన్న ఈటెల మాత్రం ఏదో మాట్లాడాలి మమా అనిపించారని పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీలో ఎవరైనా హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గాలి కాబట్టి మిగతా ఆశావాహుల్లాగే ఈటెల కూడా కామ్ అయినట్లు తెలుస్తోంది.